టెలికాంలో 5G నెట్వర్క్కు డిమాండ్ పెరుగుతోంది. దీనికి అనుగుణంగా కంపెనీల మధ్య పోటీ కూడా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఎయిర్టెల్, జియో మధ్య గట్టి పోటీయే నడుస్తోంది. ఈ రెండు కంపెనీలు టాప్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నాయి. ఎయిర్టెల్ కొంచెం ముందంజలో ఉన్నప్పటికీ జియో కూడా గట్టి పోటీని ఇస్తోంది. దేశవ్యాప్తంగా 5G నెట్వర్క్కు క్రమంగా యూజర్స్ పెరుగుతున్నారు. ప్రస్తుతం ఎయిర్టెల్, జియో మాత్రమే నాణ్యమైన 5G సేవలు అందిస్తుండటంతో ఈ రెండింటి మధ్యనే గట్టి పోటీ నెలకొంది. తాజాగా జియో తన వినియోగదారుల సంఖ్యను బాగా పెంచుకుంది. దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది కస్టమర్లు రిలయన్స్ జియో ట్రూ 5G నెట్వర్క్తో కనెక్ట్ అయ్యారు. రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ 2022 అక్టోబర్లో జియో ట్రూ 5G నెట్వర్క్ను ప్రారంభించారు. ఇప్పుడు 9 కోట్ల మందికి పైగా 5G కస్టమర్లు చేరాక జియో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 5G సర్వీస్ రోలౌట్ని కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ త్రైమాసిక ఫలితాల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జియో ట్రూ 5G 9 కోట్ల మంది కస్టమర్లతో సహా రిలయన్స్ జియో మొత్తం కస్టమర్ల సంఖ్య ఇప్పుడు 47 కోట్లకు దాటిపోయింది. జియో నెట్వర్క్లో ఇంటర్నెట్ డేటా వినియోగం 31.5% పెరిగి 38.1 బిలియన్ జీబీకి చేరుకుందని కంపెనీ తెలిపింది. ఇది కాకుండా రిలయన్స్ జియో మొత్తం డేటా ట్రాఫిక్లో 4వ వంతు ఇప్పుడు జియో ట్రూ 5G నెట్వర్క్కు మారిందని వెల్లడించింది. దీని ప్రకారం 9 బిలియన్ బిజీ కంటే ఎక్కువ డేటా ట్రాఫిక్ లోడ్ ఇప్పుడు జియో 5G నెట్వర్క్పై పడింది. ఇది కాకుండా ఇప్పుడు రిలయన్స్ జియోలో కాలింగ్ సమయం 1.37 ట్రిలియన్ నిమిషాలకు పెరిగిందని కంపెనీ పేర్కొంది. జియో ఎయిర్ ఫైబర్కు కస్టమర్లు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారని లయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీ చెప్పారు. ఇదిలా ఉంటే కంపెనీ నికర లాభం 5,445 కోట్లు పెరిగిందని రిలయన్స్ జియో తన నివేదిక ద్వారా తెలిపింది. కంపెనీ నెలకు ఒక్కో కస్టమర్కు వచ్చే సగటు ఆదాయంలో పెద్దగా పెరుగుదల లేనప్పటికీ 5G నెట్వర్క్కు ఫ్రీ టెస్ట్ చేయటమే దీనికి ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు.